Welcome to Polyset Maths class. Today topic is mensuration, video 2. Right, 16th sum. The total surface area of a cube is 96 centimeters. Then its side is. అంటే మీకు మళ్ళీ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. మీకు ఏమి ఇచ్చారు అంటే దానికి యూజ్ చేసుకోవడానికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఇచ్చారు 96 సెంటీమీటర్స్ అన్నారు. సో మీరు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా రాసుకున్నట్టయితే 6a². ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న 6 ఇటువైపుకి వెళ్ళేటప్పటికి డినామినేటర్ అవుతుందండి. 96/6 అంటే వాల్యూ ఎంత 16. ఈ స్క్వేర్ అలా ఇటు వచ్చేటప్పటికి రూట్ అవుతుంది. సో a = √16, దట్ మీన్స్ 4. సో 4 అనేది ఎన్నో ఆప్షన్ అండి, 4th ఆప్షన్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్. r = 6 అన్నారు, h = 10 అన్నారు, ఇన్ ఏ కోన్ అన్నారు. సో ఎల్ వాల్యూ కనుక్కోమంటున్నారు. ఎల్ అంటే స్లాంట్ హైట్ అవుతుందండి కోన్ కి. సో స్లాంట్ హైట్ కి ఫార్ములా √r² + h². జస్ట్ ఆ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుందండి. 7² + 10² = 49 + 100. √149. √149 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 12 పాయింట్ అని వస్తుంది. సో ఆప్షన్ 4. √144 అంటే మీకు 12 కదండి. సో 12.2 అనేది నియర్ గా ఎక్కడ ఉందో చూసుకుని ఆప్షన్ టిక్ చేయొచ్చు మీరు. ఆప్షన్ 4. 18th క్వశ్చన్. ఇన్ ఏ క్యూబాయిడ్ L = B = H, దెన్ ఇట్ ఈస్ ఏ అన్నారు. సో లెంత్, బ్రెత్, హైట్ 3 ఈక్వల్ అవుతాయి. క్యూబాయిడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు క్యూబ్ అండి. సో ఆప్షన్ 2. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ 10 centimeters square, length is 20 centimeters, then its breadth is dash centimeters అన్నారు. సో మీకు ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇచ్చారు, ఎంతంట 100 centimeters అన్నారు. హైట్, బ్రెత్ కనుక్కోమంటున్నారండి. లెంత్ కూడా ఇచ్చారు 20 centimeters అని. మీకు ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా తెలుసు కదండి, L × B. సో దాన్ని సబ్స్టిట్యూషన్ చేయండి. 100 = 20 × B. సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇక్కడ 20 అనేది న్యూమరేటర్ లో ఉంది, ఇటు వచ్చేటప్పటికి డినామినేటర్ అవుతుంది. సో 0 0 క్యాన్సిల్, 2 టేబుల్లో ఇది 10, 5 times. బ్రెత్ ఎంత 5. సో ఆప్షన్ 4. నెక్స్ట్ 20. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 125 centimeters, దెన్ ఇట్స్ సైడ్ ఈజ్ అన్నారు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ కి ఫార్ములా ఏంటమ్మా, ఏ క్యూబ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ కి ఫార్ములా ఏ క్యూబ్. అదే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ అంటే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ అంటే అవి కూడా ఫార్ములాస్ చదవాలండి. రైట్. ఏ క్యూబ్ = 125. సో 125 ఎలా రాసుకోవచ్చు, 5 × 5 × 5 గా 3 సార్లు రాసుకోవచ్చు. అంటే 5 క్యూబ్. బోత్ సైడ్స్ పవర్స్ ఈక్వల్ అయితే బేసెస్ కూడా ఈక్వల్ అండి. సో ఏ వాల్యూ 5 అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ 21st క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ ఏ వెజల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్. రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నారు. వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇచ్చేసారు మీకు. అండ్ ఇట్స్ హైట్ హెచ్ వాల్యూ ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటమ్మా. సో ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫార్ములా πr² h. సో బోత్ సైడ్స్ పై క్యాన్సిల్ అయిపోతాయి. మనం హెచ్ వాల్యూ ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ చేసాము. ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న 7 ఇటు వచ్చేటప్పటికి డినామినేటర్ అయింది. సో 64 స్క్వేర్ అలా ఇటు వెళ్ళేటప్పటికి రూట్ అయింది. √64 మీన్స్ 8. ఆర్ వాల్యూ ఎంతంట 8. మీకు దీనిలో బాగా తెలియాల్సింది ఏంటిది, వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫార్ములా. రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫార్ములా తెలియాల్సి ఉంటుందండి. దీంట్లో బోత్ సైడ్స్ పై క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎంత ఆప్షన్ 2. నెక్స్ట్ 22nd వన్. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 14 centimeters. సో మీకు రేడియస్ ఇచ్చారండి, అలాగే ఏం కనుక్కోమంటున్నారు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ కనుక్కోమంటున్నారు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్న స్పియర్ కి ఫార్ములా ఏంటండి, 4πr² మాత్రమే. 4πr². సో పై అంటే మీకు 22/7. ఆర్ అంటే మీకు ఆల్రెడీ 14 అని ఇచ్చారు, 14² విచ్ ఈస్ ఈక్వల్ టు 4 × 22/7 × 14 × 14. సో 7 అనేది దీనిలో 2 times క్యాన్సిల్ అవుతుంది. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మీకు 2464
స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ 2. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ చూడండి ఎన్ని ఆన్సర్స్ ఇచ్చారు. 1464, 3464, 4464. అంటే మీరు ఆన్సర్స్ కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ 64 వచ్చాయి కదా అని ఆప్షన్ టిక్ చేయకూడదు. మొత్తం మల్టిప్లికేషన్ అంతా చేసి ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్. వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఫార్ములా πr²h/3. πr²h అంటే అది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అవుతుంది. πr²h/3 అనేది వాల్యూమ్ ఆఫ్ ద కోన్. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి ఫార్ములాస్. సో 462 ఇచ్చారు, రేడియస్ కూడా ఇచ్చారు. దీనిలో సబ్స్టిట్యూషన్ చేయండి. పై వాల్యూ 22/7. మిమ్మల్ని ఏం కనుక్కోమంటున్నారు? హైట్ కనుక్కోమంటారు. సో ఇవన్నీ సబ్స్టిట్యూషన్ చేశాక ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోయింది. 3 ఇక్కడ డినామినేటర్ లో ఉంది కాబట్టి అటు వచ్చేటప్పటికి న్యూమరేటర్ అయింది. ఇక్కడ 22, 7 మిగిలాయి, ఇక్కడ డినామినేటర్కి వచ్చాయండి. సో ఆ తర్వాత ఈ 22 అనేది వీటిలో క్యాన్సిల్ చేసినట్టయితే ఈ 7 టేబుల్లో ఇది 66 టైమ్స్, ఈ 22 అనేది 66 లో 3 టైమ్స్, 3 3s 9 అవుతుంది. సో ఆప్షన్ ఎంత? 4. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూమ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్. ఆర్ వాల్యూ ఇచ్చారు మీకు. ఈసారి బ్రాకెట్ లో పై వాల్యూ కూడా ఇచ్చారమ్మా. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. మనం ఏమనుకున్నాం? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి సేమ్ ఫార్ములా ఉంటుంది, πr², 4πr² అని. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటి? 4πr³/3. 4πr³/3. సో జస్ట్ ఆ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసాము. ఇక్కడ 2.1 ఇచ్చారు కదండి ఆర్ వాల్యూ. అంటే 2.1 అనేది 3 టైమ్స్ రాయాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి మనం కింద 10 అని రాసుకున్నాము. 3 టైమ్స్ రాసుకున్నాం, క్యూబ్ ఉంది కాబట్టి. రైట్. ఈ 7 టేబుల్లో ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 3 క్యాన్సిల్. అప్పుడు మీకు పైనవన్నీ మల్టిప్లై చేస్తే 38,808 వస్తుంది. కింద 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 పాయింట్స్ తర్వాత లాస్ట్ నుంచి 3 డిజిట్స్ ముందు మనం పాయింట్ పెట్టాము. సో ఒక్క ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసినట్టయితే సెకండ్ ఆప్షన్ మీరు సెకండ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి రిపీటెడ్ గా అవే ఇస్తారు, అప్పుడు మాత్రం మీరు 2 చేయాల్సి ఉంటుంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ కి 4πr² అండి ఫార్ములా. ఇక్కడ కూడా అదే చూసాం చూడండి, 21/10, 21/10. సో 2 టైమ్స్ రాసాం దీన్ని. సో 7 టేబుల్లో ఇది 3 టైమ్స్ క్యాన్సిల్. పైనవన్నీ మల్టిప్లై చేస్తే మీకు 55,544/100 అని వచ్చింది. కింద 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ ప్లేస్ చేసాం. రైట్. ఆప్షన్ ఎన్నోదండి? 38.808 అండ్ 55.44 సెంటీమీటర్ స్క్వేర్ అన్నారు. అదే ఆప్షన్ 1. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ హైట్ 7 సెంటీమీటర్స్ అన్నారు. సో ఆర్ వాల్యూ ఇచ్చారు, మీకు హైట్ ఇచ్చారు, అవి రాసుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ అన్నారు. వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ కి ఫార్ములా ఏంటండి? πr²h/3 అవుతుంది. సో పై వాల్యూ 22/7, r² అన్నారు 6², 7 అలాగే రాసుకున్నాం. 6² అంటే 6 × 6. ఈ 3 టేబుల్లో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 7 క్యాన్సిల్. సో 6 2 12, 12 × 22 ఎంతండి? 6. 12 × 22 మీన్స్ 264 అనేది వాల్యూ అవుతుందమ్మ. సో ఆప్షన్ ఎన్నోది? సెకండ్ ఆప్షన్. రైట్. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 2 సెంటీమీటర్స్. ఏ వాల్యూ? 2 అంటండి. అయితే మిమ్మల్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నారు. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా? 4a². అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అయితే 6a². రైట్. 4 × a అంటే 2 స్క్వేర్ రాయాలి, 2 × 2. సో 4 × 4 మీన్స్ 16 స్క్వేర్ యూనిట్స్. 16 ఎన్నో ఆప్షన్? ఆప్షన్ 3. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చారు మీకు. అయితే
సైడ్ ని కనుక్కోమంటున్నారు. ఏ వాల్యూని కనుక్కోమంటున్నారు. ఈక్విలేటరల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటమ్మా? √3/4 a square. √3/4 a square which is equal to ఈ స్క్వేర్ రూట్ 3 ఇక్కడ √3 అనేది √3 ఇంటూ √3 అనేది క్యాన్సిల్ అయిపోతాయమ్మా. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న 4 అటు వచ్చేటప్పటికి న్యూమరేటర్ అవుతుంది. 64 ఇంటూ 4 మీన్స్ 256. ఇటు స్క్వేర్ అలా ఇటు వచ్చేటప్పటికి రూట్ అయింది. √256 మీన్స్ 16. ఎన్నో ఆప్షన్? ఆప్షన్ 1. నెక్స్ట్ 28th క్వశ్చన్. If the diagonals of a rhombus are 10 centimeters and 24 centimeters, then the area is. So diameter anta d1 d2 ఇచ్చారు. ఏరియా ఆఫ్ ద rhombus కి ఫార్ములా ఏంటి? 1/2 d1 into d2. సో సబ్స్టిట్యూషన్ చేసామండి. 2 టేబుల్లో ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 into 24 మీన్స్ 120. 120 అనేది ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్. Next, 29th question. The area of a floor walls of a room is 12 into 8 into 5 meters. అంటే ఇది మీరు లెంత్ బ్రెడ్త్ హైట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. L వాల్యూ 12, D వాల్యూ 8, H వాల్యూ 5. ఏరియా ఆఫ్ ఏ ఫ్లోర్ అంటే క్యూబాయిడ్ ఫార్ములా తీసుకోవాల్సి ఉంటుందండి మీరు. 2H into L plus D. Lateral surface area of a cuboid formula తీసుకోవాల్సి ఉంటుంది. 2H into L plus B. సబ్స్టిట్యూషన్ చేశాక మీకు 12 into 8 అంటే 12 plus 8 అంటే 20. ఇక్కడ 10. 20 into 10 means 200 square meters వచ్చింది. సో అది ఎన్నో ఆప్షన్? ఆప్షన్ 4. నెక్స్ట్, a cone and a hemisphere have equal bases and equal volumes. Then the ratio of their heights is. సో మీరు కోను హెమిస్పియర్ కనుక తీసుకుంటే సేమ్ బేసెస్ అండ్ సేమ్ వాల్యూమ్స్ అన్నారు. సేమ్ వాల్యూమ్స్ అన్నారు కాబట్టి మనం ఈ రెండింటికి వాల్యూమ్ ఫార్ములా రాసుకుందామండి. కోన్ కి అయితే πr²h/3, అదే హెమిస్పియర్ కి అయితే 2/r³/3. సో ఆ రెండింటిని ఈక్వల్ చేసాం. ఎందుకంటే వీడు సేమ్ అన్నాడు, ఈక్వల్ అన్నాడు. సో కాబట్టి ఈక్వల్ చేసాం. బోత్ సైడ్స్ 3 క్యాన్సిల్, పై క్యాన్సిల్ అయిందండి. r² క్యాన్సిల్ అయ్యి ఇటు పక్కన ఇంకో r మిగిలింది. ఇక్కడ h ఉంది, 1 into h. సో 2 మిగిలింది, r మిగిలింది. సో ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న r అనేది ఇటు వచ్చేటప్పటికి డినామినేటర్ అయింది. అంటే ఇక్కడ 2 కి కింద ఏమీ లేనట్టు, అంటే 1 ఉన్నట్టు. ఆ రేషియో ఏమైందండి? ఇటు యొక్క హైట్స్ 2:1 అవుతుంది. సో రేషియో ఏంటిది? ఆప్షన్ 1, 2:1. ఆప్షన్ 1 అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.